హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎవరు అవునన్నా కాదన్నా సింపతి సూత్రానికి బిగ్ బాస్ హౌస్ లో తిరిగేలేదు. దీన్ని 100కి 1000% వాడుకొని గత సీజన్ లో విన్నర్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అనే ఒక్క ట్యాగ్ ముందు పెట్టడంతో ఓటింగ్ లో గుద్దుడే గుద్దుడు అన్నట్లు ఆడియన్స్ గుద్దిపాడేశారు. ఇప్పుడు సేమ్ అదే సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయిపోతున్నాడు కంటెస్టెంట్ నాగమణికంట. తొలివారం నామినేషన్ లోనే ఇది కళ్ళకి కట్టినట్లు కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ లో నాగమణికంట కూడా ఒకడు. అసలు స్టేజ్ మీద మనోడు ఏవి పడిన రోజే ఆడియన్స్ అయ్యో పాపమని మనసులో అనుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్లకే తండ్రిని, పెరిగి పెద్దయిన తర్వాత తల్లిని కోల్పోయాడు మణికంఠ. నిజానికి ఈ ఒక్క సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకుంటే చాలు, కుర్రోడు ఫినాలిలో అడుగు పెట్టడం ఖాయం. అయితే దీనికి భార్య కూతురు సెంటిమెంట్ కూడా తగిలించాడు మణిబాబు. తన భార్యకి తనకి గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు కూడా తనకి దూరమైందంటూ స్టేజ్ మీద చెప్పిన మణి తర్వాత లోపలికి వెళ్ళాక అలాంటిది ఏమీ లేదంటూ శేఖర్ భాషతో చెప్పి ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేశాడు. అప్పుడే మనోడి టాలెంట్ ఏంటో చాలా మందికి అర్థమైపోయింది. ఇక నామినేషన్స్ ఎపిసోడ్ లో కూడా ఒకరి తర్వాత ఒకరు తనకి నామినేషన్ వేసేలా పక్కా ప్లాన్ తో ముందుకెళ్లిపోయాడు. ఆడియన్స్ కు గత సీజన్ లో తొలివారం నామినేషన్ గుర్తుండే ఉంటుంది. హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ను సీరియల్స్ బ్యాచ్ మూకుమ్మడిగా నామినేషన్స్ లో దాడి చేసింది. అందరూ పల్లవి ప్రశాంత్ కే గుర్తిపారేశారు. తీరా వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ టాప్ ప్లేస్ లో రైతు బిడ్డ ఉన్నాడు. ఆ గది మరి సెంటిమెంట్ సింపతి అంటే తెలుగుల హృదయాలు కరగకుండా ఉంటాయా మరి? ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయిపోయింది. తొలివారం నామినేషన్ లో మొత్తం 6 కంటెస్టెంట్లు చేరారు. శేఖర్ భాష, బేబక్క, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీ శెట్టి, నాగమణికంఠ. ఇందులో అత్యధికంగా 5 నామినేషన్లు మణికంఠకి పడాయి. నిజానికి పడేలా చేసుకున్నది కూడా మనోడే. హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా కలవకుండా, ఎవరైనా మాట్లాడదామని వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నాడు మణికంఠ. దీంతో సాధారణంగానే ఎవరితోని కలవడం లేదంటూ కంటెస్టెంట్స్ మనోడికి గుద్దేశారు. ఇదే సీన్ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా రిపీట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కౌశల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. సైలెంట్ గా వెళ్లి గొడవ పెట్టేసి పక్కకొచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ అనేవాడు కౌశల్. ఇప్పుడు అదే సూత్రాన్ని మణిబాబు కూడా మొదలు పెట్టేశాడు. ఎంతైనా సక్సెస్ సూత్రం కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వక తప్పదు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.